Hi everyone, welcome to Jira Talks. వెల్కమ్ టు మ్యాచ్ నెంబర్ 6 ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్. ఎస్ఆర్హెచ్ అండ్ కేకేఆర్ ఈ సీజన్లో సెకండ్ మ్యాచ్ ఆడుతున్నారు. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ మీద ఓడిపోయారు అండ్ కేకేఆర్ కూడా ముంబై ఇండియన్స్ మీద ఓడిపోయారు. సో దే బోత్ ఆర్ లుకింగ్ ఫర్ ఎ విన్ అండ్ కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. సో ఎస్ఆర్హెచ్ స్టార్ట్స్ విత్ బ్యాటింగ్ అండ్ టీమ్స్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ 1 చేంజ్ చేశారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దుబే, శివాంగ్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్ అండ్ డేవిడ్ పెయిన్. సో వాళ్ళు ఈరోజు శివాంగ్ కుమార్ని హర్షల్ పటేల్ ప్లేస్లో రీప్లేస్ చేస్తారు. అతను ఎస్ఆర్హెచ్కి డెబ్యూ మ్యాచ్ చేస్తున్నాడు. అండ్ కమింగ్ టు కేకేఆర్ టీమ్, సునీల్ నారాయణ్, అజింక్య రహానే, క్యామరన్ గ్రీన్, అంగ్రీష్ రఘువంశీ, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, అనుకుల్ రాయ్, కార్తిక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా అండ్ బ్లెస్సింగ్ ముజర్బానీ. సో వీళ్ళు టీంని ఏం చేంజ్ చేయలేదు. సో దే ఆర్ గోయింగ్ విత్ ద సేమ్ టీమ్. అండ్ కమింగ్ టు కేకేఆర్, యాక్చువల్లీ అజింక్య రహానేకి ఇది 200th టాటా ఐపీఎల్ గేమ్ అండ్ అతను మల్టిపుల్ ఫ్రాంచైజీస్కి ఆడాడు. సో బట్ ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ ఫర్ అజింక్య రహానే. అండ్ కమింగ్ టు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్, డిస్ట్రక్టివ్ ఓపెనర్స్గా పేరు తెచ్చుకున్న ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఈసారి ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళు అంత ఇంపాక్ట్ చూపించలేదు. బట్ ఈ మ్యాచ్లో వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ ఇచ్చారు. అండ్ ట్రావిస్ హెడ్ థర్డ్ ఓవర్లో 20 రన్స్ చేశాడు అండ్ ఎక్స్ట్రాడినరీ 6 4తో తను డిస్ట్రక్టివ్గా బ్యాటింగ్ ఆడాడు. అండ్ అభిషేక్ శర్మ కూడా 5th ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 25 రన్స్ ఇచ్చాడు, 3 6s and 2 4s. అండ్ ఎక్స్ట్రాడినరీ స్పిన్ బౌలింగ్లో కూడా తను ఈచ్ అండ్ ఎవ్రీ టైమింగ్ చూసుకొని మంచి 4s and 6s కొట్టాడు. అండ్ వీళ్ళు పవర్ ప్లేలో 84 ఫర్ 1 వికెట్. యాక్చువల్లీ బిఫోర్ 2 balls పవర్ ప్లే అయిపోయే ముందు ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోయాడు కార్తిక్ త్యాగి బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి. అండ్ వన్ డౌన్లో బట్ ఓవరాల్ ట్రావిస్ హెడ్ 48 runs, 2 runs 50 0లో ఉన్నప్పుడే అవుట్ అయిపోయాడు. అండ్ వన్ డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ మంచి 4s and 2 4s and 1 6 కొట్టాడు. బట్ ఇమీడియట్గా బ్లెస్సింగ్ ముజర్బానీ వేసిన బౌలింగ్లో వెంటనే అవుట్ అయిపోయాడు. అండ్ ద సేమ్ బాల్ అండ్ ఆఫ్టర్ ద నెక్స్ట్ బాల్లో కూడా అభిషేక్ శర్మ కూడా వరుణ్ చక్రవర్తి పట్టిన ఎక్స్ట్రాడినరీ క్యాచ్కి అవుట్ అయిపోయాడు. అండ్ అది థర్డ్ ఎంపైర్ కూడా రివ్యూ చేశారు. బట్ బాల్ కింద హ్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి అది అవుట్గా ప్రకటించారు. సో వీళ్ళకి యాక్చువల్ లాస్ట్ టైం క్లాసెన్ కూడా సేమ్ దిస్ కైండ్ ఆఫ్ అవుట్ అయ్యాడు, దిస్ టైం అభిషేక్ శర్మ. సో అది కొంచెం వీళ్ళకి అన్లక్కీ అనే చెప్పాలి. అండ్ అభిషేక్ శర్మ 48 runsకి అవుట్ అయ్యాడు, తను కూడా 50 చేయకుండానే అవుట్ అయ్యాడు. అండ్ ముజర్బానీ ఒకే ఓవర్లో 2 wickets తీసుకున్నాడు, 4 runs ఇచ్చేసి. అండ్ ఆ ఓవర్ యాక్చువల్గా కేకేఆర్ చాలా హెల్ప్ అయింది. అండ్ తర్వాత వచ్చిన అనికేత్ వర్మ లాస్ట్ మ్యాచ్ లాగా ఈసారి అంత ఇంపాక్ట్ ఏం చూపించలేదు. అనుకుల్ రాయేసిన ఒక ఎక్స్ట్రాడినరీ బాల్కి బౌండరీ దగ్గర రింకు సింగ్ క్యాచ్ కొట్టాడు. సో తను కూడా ఇమీడియట్గా అవుట్ అయిపోయాడు. బట్ క్లాసెన్ మిడిల్ ఆర్డర్లో వచ్చిన క్లాసెన్ అండ్ నితీష్ రెడ్డి, క్లాసెన్ ఎక్స్ట్రాడినరీ స్ట్రైక్ రొటేట్ తోటి లాస్ట్ వరకు నుంచి స్కోర్ని 220 వరకు తీసుకొచ్చాడు. తను ఎక్స్ట్రాడినరీ హార్డ్ హిట్టింగ్తో అండ్ బ్యాక్ కట్ షాట్స్తో చాలా బాగా ఆడాడు. అండ్ నితీష్ రెడ్డి కూడా లాస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయిపోయాడు. బట్ ఈసారి తను మంచి టైం తీసుకొని మిడిల్ ఓవర్లో రన్స్ రొటేట్ చేసి మంచి 4s and 6sని మంచిగా కొట్టాడు. తను చాలా మంచి రన్స్ చేశాడు. అండ్ వీళ్ళు టోటల్ 17 ఓవర్స్లో 185 for 4 కొట్టాడు. నితీష్ రెడ్డి కూడా నిన్న 200 స్ట్రైక్ రేట్తో నిన్న ఆడాడు. అండ్ ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రాడినరీ. అండ్ యాక్చువల్లీ సేమ్ కార్తిక్ త్యాగి బౌలింగ్లో కంటిన్యూస్ 3 4s కొట్టిన తర్వాత వరుణ్ చక్రవర్తి కొట్టిన ఒక ఎక్స్ట్రాడినరీ క్యాచ్కి నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయిపోయాడు వైభవ్ అరోరా బౌలింగ్లో. అండ్ వైభవ్ అరోరా బౌలింగ్లో అండ్ 1 more క్యాచ్ పట్టి నితీష్ కుమార్ రెడ్డి, వరుణ్ చక్రవర్తి నిన్న యాక్చువల్లీ 3 catches పట్టాడు సేమ్ ఫీల్డింగ్లో. నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయిపోయాడు. అండ్ కమింగ్ టు ఈ నెక్స్ట్ బాల్లో వచ్చిన సలీల్ అరోరా, వైభవ్ అరోరా వేసిన సెకండ్ బాల్లోనే క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. అండ్ ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. 2 balls 2 wickets పడిపోయి ఫర్ వైభవ్ అరోరా. అండ్ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరు అంత ఇంపాక్టే చూపించలేదు. క్లాసెన్ తన ఫామ్ని కంటిన్యూ చేస్తూ తను 50ని కంప్లీట్ చేశాడు నిన్న. అండ్ లాస్ట్ 19.4th ఓవర్లో తను 6 కొట్టే ప్రయత్నంలో బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో తను 52 runsకి తను కూడా అవుట్ అయిపోయాడు. సో టోటల్ ఓవరాల్ 20 ఓవర్స్కి 226 runs కొట్టారు ఎస్ఆర్హెచ్. అండ్ ముజర్బానీ లాస్ట్ ఓవర్లో
తను మళ్ళీ 2 వికెట్ తీసుకున్నాడు. టోటల్ తను 4 వికెట్స్ ఆఫ్ 41 తీసుకున్నాడు. అండ్ సన్ రైజర్స్ బ్యాటింగ్ విషయానికి వస్తే పవర్ ప్లేలో వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా 84 ఫర్ 1 రన్స్ కొట్టారు. అండ్ మిడిల్ ఓవర్స్లో క్లాసెన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి మంచిగా యాక్సిలేట్ చేసి 91 ఫర్ 3 కొట్టారు. అండ్ డెత్ ఓవర్స్లో వీళ్ళంతా ఎర్లీ వికెట్స్ పడిపోవడం వల్ల, కంటిన్యూస్ వికెట్స్ వల్ల వీళ్ళు ఎక్కువ స్కోర్ చేయలేకపోయారు. సో 51 ఫర్ 4, సో ఓవరాల్ 226 ఫర్ 8 రన్స్. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే హెడ్ 46 రన్స్ ఆఫ్ 21 బాల్స్, అభిషేక్ శర్మ 48 ఆఫ్ 21 బాల్స్, ఇద్దరు 50కి దగ్గరలో అవుట్ అయిపోయారు. అండ్ క్లాసెన్ సింగిల్ హ్యాండెడ్గా 52 రన్స్ ఆఫ్ 35 బాల్స్ కొట్టాడు. నితీష్ రెడ్డి కూడా ఈసారి చాలా ఎక్స్ట్రాడినరీగా 39 రన్స్ ఆఫ్ 24 బాల్స్ ఆడారు. అండ్ లాస్ట్లో వచ్చిన ప్లేయర్స్ వాళ్ళ 1 or 2 రన్స్ రొటేట్ చేశారు. హర్ష్ 9 రన్స్, హర్ష్ దుబే, అండ్ 13 ఎక్స్ట్రాస్ వచ్చాయి. సో ఓవరాల్గా 226 రన్స్ ఆఫ్ 8 వికెట్స్. అండ్ బౌలింగ్ విషయం అండ్ పార్ట్నర్షిప్ విషయానికి వస్తే హెడ్ అండ్ అభిషేక్ వాళ్ళకి 82 రన్స్ పార్ట్నర్షిప్ డెవలప్ చేశారు. అండ్ ఇట్ వాస్ అన్ ఎక్స్టర్నరీ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. అండ్ ఇషాన్ కిషన్ వర్సెస్ అభిషేక్ కూడా 29 రన్స్ వచ్చింది. బట్ మిడిల్ ఓవర్లో ఇమీడియట్గా వచ్చిన అనికేత్ వర్మ అవుట్ కావడం వల్ల క్లాసెన్ అండ్ నితీష్ రెడ్డి మళ్ళీ వాళ్ళు మిడిల్ ఓవర్లో స్కోర్ని కంట్రోల్ చేస్తూ 82 రన్స్ పార్ట్నర్షిప్ని వాళ్ళు డెవలప్ చేశారు. అండ్ దానివల్ల స్కోర్ కూడా చాలా 200 దాటింది వీళ్ళకి. అండ్ ఫైనల్లో శివాంగ్ అండ్ హర్ష్ దుబే కూడా 22 రన్స్ పార్ట్నర్షిప్తో స్కోర్ 200 క్రాస్ చేశారు. అండ్ కమింగ్ టు బౌలింగ్, వైభవ్ అరోరా 4 overs 47 రన్స్ 2 వికెట్స్. అండ్ 2 వికెట్స్ కూడా ఎర్లీగా సేమ్ ఓవర్లో పడిపోయి. ముజర్బానీ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్లో కూడా 3 వికెట్స్ అండ్ ఇప్పుడు కూడా 4 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ ఆల్ ఇంపార్టెంట్ వికెట్ తీసుకున్నాడు. సునీల్ నరేన్ ఈరోజు ఇంపాక్ట్ ఏం లేదు. తన బౌలింగ్లో అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఎక్స్ట్రాడినరీ హిట్టింగ్తో వాళ్ళు వికెట్ ఏమి ఇవ్వలేదు. అండ్ వరుణ్ చక్రవర్తి కూడా 2 overs 31 రన్స్, యాక్చువల్లీ ఒక ఓవర్లోనే 25 రన్స్ కొట్టాడు అభిషేక్ శర్మ ఫిఫ్త్ ఓవర్లో. అండ్ కార్తిక్ త్యాగి కూడా చాలా రన్స్ లీక్ చేశాడు. ఒక వికెట్ ట్రావిస్ హెడ్ వికెట్ తీసుకున్నాడు. అనుకుల్ రాయ్ 2 overs 16 రన్స్ 1 వికెట్. తను కూడా అనికేత్ వర్మ వికెట్ తీసుకున్నాడు. అండ్ కమింగ్ టు 227 టార్గెట్ చేసి చేయడానికి కేకేఆర్ అజింక్య రహానే అండ్ ఫినాలెన్ ఓపెనింగ్ వచ్చారు. ఫినాలెన్ లాస్ట్ వరల్డ్ కప్లో మొన్న రీసెంట్గా జరిగిన T20 వరల్డ్ కప్లో తను ఎక్స్ట్రాడినరీ హార్డ్ హిట్టింగ్తో సెంచరీ చేశాడు. అది మనం మర్చిపోకముందే తను ఇందులో కేకేఆర్లో వచ్చాడు. అండ్ ద సేమ్ ఓపెనింగ్ తోటి తను ఫస్ట్ ఓవర్లోనే 25 రన్స్ కొట్టాడు. ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ ఆడాడు. 4s and 6s, కంటిన్యూస్ 4s and 6sతో ద లాస్ట్ 5 balls 4-4, 6-4-4 తను ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ ఆడాడు ఫస్ట్ ఓవర్లోనే. అండ్ ఇట్ వాస్ అన్ ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్. అండ్ సో ఇమీడియట్గా కెప్టెన్ ఇషాన్ కిషన్ ఫాస్ట్ బౌలింగ్లో చేంజ్ చేసి హర్ష దుబేకి సెకండ్ ఓవర్ ఇచ్చారు. అండ్ హర్ష దుబే ఇమీడియట్ బౌలింగ్లో ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ 4 వెళ్ళింది. బట్ థర్డ్ బాల్ తను వేసిన ఎక్స్ట్రాడినరీ బాల్కు క్యాచ్ అండ్ బాల్ కాట్ అండ్ బాల్ అవుట్ అయ్యాడు ఫినాలెన్. అండ్ ఎక్స్ట్రాడినరీ క్యాచ్ పట్టాడు హర్ష దుబే. అండ్ విత్ 400 స్ట్రైక్ రేట్తో ఫస్ట్ ఓవర్లోనే చాలా డిస్ట్రక్టివ్గా ఆడాడు. ఇదే ఫ్లో కొనసాగుంటే కేకేఆర్ చాలా మంచి స్కోర్ని పుట్అప్ చేస్తుండే. బట్ తను వేసిన ఎక్స్ట్రాడినరీ బాల్ అండ్ క్యాచ్కి ఫినాలెన్ అవుట్ అయిపోయాడు. అండ్ ఇట్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ కేకేఆర్. అండ్ 1 downలో వచ్చిన అంగ్రీష్ రఘువంశీ ఫస్ట్ మ్యాచ్లో కూడా తను ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేశాడు. అండ్ కేకేఆర్కి యాక్చువల్గా లాస్ట్ సీజన్లో కూడా తను మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈసారి కూడా తను మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఇషాన్ కిషన్ యాక్చువల్గా పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలర్స్తో హిట్టింగ్ చేస్తున్నారని తను స్పిన్నర్స్కి వెళ్ళాడు. అండ్ యాక్చువల్లీ అభిషేక్ శర్మ కూడా 1 over ఇచ్చాడు. నాట్ అంత 14 రన్స్ వచ్చాయి ఆ ఓవర్లో. అండ్ అజింక్య రహానే అండ్ అంగ్రీష్ రఘువంశీ స్ట్రైక్ని రొటేట్ చేశారు. బట్ అజింక్య రహానే ఓపెనింగ్ స్లాట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్ యాక్చువల్లీ. తను కూడా ఇమీడియట్గా అవుట్ అయిపోయాడు. జయదేవ్ నాథ్కట్ బౌలింగ్లో ఇషాన్ మలింగా పట్టిన ఒక ఎక్స్ట్రాడినరీ క్యాచ్కి తను కూడా అవుట్ అయిపోయాడు. అండ్ అంగ్రీష్ రఘువంశీ ద సేమ్ లాస్ట్ మ్యాచ్లోనే తను 50 చేశాడు. సేమ్ అదే ఫ్లోని కంటిన్యూ చేస్తూ తను ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్తో ఈ మ్యాచ్లో కూడా తను 50కి చేరువలో ఉన్నప్పుడు యాక్చువల్గా వీళ్ళ మధ్యలో ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల క్యామరన్ గ్రీన్ అండ్ రఘువంశీ వాళ్ళు మిస్కమ్యూనికేషన్ వల్ల వాళ్ళు రన్అట్ అయిపోయారు. వీళ్ళకి యాక్చువల్లీ రన్అట్స్ ఈ మ్యాచ్లో చాలా ఎఫెక్ట్ చేశాయి. అండ్ ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల గ్రీన్ అండ్ రఘువంశీ యాక్చువల్గా ఈ బాల్లో గ్రీన్ అవుట్ ఇచ్చారు. ఎందుకంటే గ్రీన్ హాఫ్ ఆఫ్ ద పిచ్ క్రాస్ చేయలేదు ఇంకా. సో బిఫోర్ ద లైన్ ఉన్నాడు. సో అందుకే గ్రీన్ని అవుట్గా అనౌన్స్ చేశారు. అండ్ తర్వాత వచ్చిన రింకు సింగ్ వైస్ కెప్టెన్ సింగిల్ హ్యాండెడ్గా తను 4s and 6s మిడిల్ ఓవర్స్లో స్ట్రైక్ని రొటేట్ చేశాడు.
బట్ అగైన్ ద సేమ్ మిస్టేక్ బిట్వీన్ రింకు సింగ్ అండ్ రఘువంశీ. వీళ్ళకి మంచి ప్రాపర్ కాల్ ఇవ్వలేదు, అండ్ సో వీళ్ళు రన్ కోసం వెళ్ళే ప్రయత్నంలో మళ్ళీ రన్అట్ అయిపోయారు. అండ్ ఇట్ వాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్. యాక్చువల్గా అప్పుడు 50 చేశాడు తను. 50 చేసిన వెంటనే తను కూడా అవుట్ అయిపోయాడు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్స్ అందరూ కూడా ఇమ్మీడియట్గా అవుట్ అయిపోయారు. యాక్చువల్గా అనుకుల్ రాయ్ వచ్చాడు. అనుకుల్ రాయ్ని ఫస్ట్ బాల్కి నితీష్ కుమార్ రెడ్డి కీపర్ క్యాచ్ ఇషాన్ కిషన్ పట్టాడు. తను కూడా ఇమ్మీడియట్గా అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత కూడా నితీష్ రెడ్డి రింకు సింగ్ని కూడా అవుట్ చేశాడు ఇమ్మీడియట్ బాల్లో. సో తను కూడా అయిపోయాడు, లైక్ ఇమ్మీడియట్గా అవుట్ అయిపోయాడు. సో వాళ్ళకున్న బ్యాట్స్మెన్స్ అంత ఇంపాక్ట్ ఏం చూపించలేదు. అండ్ తర్వాత వచ్చిన సునీల్ నారాయణ్. యాక్చువల్గా సునీల్ నారాయణ్ని వీళ్ళు ఓపెనింగ్ స్లాట్లో ఉన్నప్పుడే వీళ్ళు కేకేఆర్కి మంచి ఓపెనింగ్ వచ్చింది, అండ్ ఫినిషింగ్ వాళ్ళకి వర్కౌట్ అయింది. అజింక్య అనే ఓపెనింగ్ రావడం వల్ల నితీష్ కుమార్ సునీల్ నారాయణ్ని 7th పొజిషన్లో ఎక్కించారు. బట్ తను వచ్చాడు, 2 కంటిన్యూస్ 6 కొట్టాడు. అండ్ థర్డ్ బాల్ ఇషాన్ మలింగా వేసిన బాల్లో బౌండరీ దగ్గర క్యాచ్ పట్టి అవుట్ అయిపోయాడు. అండ్ ఈ మ్యాచ్లో జయదేవ్ ఉనాద్కట్ 3 runs 3 wickets ఆఫ్ 21 balls అండ్ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ వేశాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా 2 for 17 మంచి బౌలింగ్ వేసి ఫైనల్ వాళ్ళని 166కి ఆల్అౌట్ చేశారు. అండ్ కమింగ్ టు కేకేఆర్ బ్యాటింగ్, రహానే 8 runs. లాస్ట్ మ్యాచ్లో తను ఫస్ట్ మ్యాచ్లో మంచి ఇంపాక్ట్ చూపించాడు, 60 runs కొట్టాడు. బట్ ఈ మ్యాచ్లో తను ఎర్లీగా అవుట్ అయిపోయాడు. ఫినాలే డిస్ట్రక్టివ్ ఓపెనింగ్తో 400 స్ట్రైక్ రేట్తో 4 4s and 2 6s కొట్టాడు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా హర్షద్ బౌలింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. రఘువంశీ కూడా మిడిల్ ఓవర్స్లో మంచి స్ట్రైక్ రొటేట్ చేశాడు, 6 4s 2 6s విత్ ఇన్ 29 balls 50 runs కొట్టాడు. బట్ అవుట్ అయిపోయాడు. క్యామరన్ గ్రీన్ రన్అట్ అయిపోయాడు. ఫస్ట్ మ్యాచ్లో తను ఏం రన్స్ చేయలేదు, అండ్ ఈ మ్యాచ్లో కూడా రన్స్ ఏం చేయలేదు. సో ఎర్లీగా అవుట్ అయిపోయాడు. అండ్ రింకు సింగ్ 35 runs ఆఫ్ 25 balls. తన పార్ట్ తను చేశాడు, బట్ హీ డిడ్ంట్ హ్యావ్ ఎనఫ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ సైడ్. సో అనుకుల్ రాయ్ కూడా ఇమీడియట్గా అవుట్ అయిపోయాడు. రమన్దీప్ సింగ్ అండ్ సునీల్ నారాయణ్ కూడా ఎక్కువ స్ట్రాంగ్ ఇవ్వలేదు, లైక్ 1 or 2 బౌండరీస్తో తర్వాత ఇమీడియట్గా అవుట్ అయిపోయారు. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్కి వస్తే డేవిడ్ పెయిన్ ఫస్ట్ ఓవర్లోనే తన బౌలింగ్లో 25 runs ఫినాల్ని కొట్టిన తర్వాత తనకు మళ్ళీ ఇవ్వలేదు. అండ్ మిడిల్ ఓవర్లో ఒక ఓవర్ ఇచ్చారు, తను దాంట్లో కూడా రన్స్ ఇచ్చాడు. సో తనకి ఎక్కువ ఓవర్స్ ఇవ్వలేదు. హర్షద్ దూబే ఫినాల్ని అవుట్ చేశాడు ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ తోటి. అభిషేక్ శర్మ ఓన్లీ 1 over వేశాడు పవర్ ప్లేలో, 1 for 15. జయదేవ్ ఉనాద్కట్ ఈ మ్యాచ్లో 3 wickets తీసుకున్నాడు విత్ 21 runs. ఇషాన్ మలింగా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు ట్రావిస్ హెడ్ ప్లేస్లో. తను కూడా 2 overs 14 runs and 2 wickets. తను కూడా మంచి బౌలింగ్ వేశాడు. శివాంగ్ కుమార్ ఈ మ్యాచ్లో డెబ్యూ చేశాడు హర్షల్ పటేల్ ప్లేస్లో. బట్ తను కూడా అంత ఇంపాక్ట్ ఏం చూపించలేదు, 4 overs 41 runs. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు మ్యాచ్ విన్నర్, 2 overs 17 runs and 2 wickets. అండ్ బ్యాటింగ్లో అండ్ బౌలింగ్లో కూడా ఈరోజు మంచి ఇంపాక్ట్ చూపించాడు. సో తను ఆడిన మంచి ఇన్నింగ్స్ 39 runs ఆడాడు బ్యాటింగ్లో, అండ్ బౌలింగ్లో కూడా 2 for 17 runs. సో ఫర్ హిస్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది. సో హీ డిజర్వ్స్ ఇట్. అండ్ కమింగ్ టు పాయింట్స్ టేబుల్, ఆర్ఆర్ ఎట్ ద టాప్ విత్ 4.1 run rate, ఆర్సీబీ 2.9, DC 1.3 run rate, ముంబై ఇండియన్స్ 0.6, పంజాబ్ 0.5. అందరూ సింగిల్ 1-1 మ్యాచ్ గెలిచారు. ఎస్ఆర్హెచ్ 0.46 run rate, ఫస్ట్ మ్యాచ్ తను వాళ్ళు గెలిచారు. జీటీ, ఎల్ఎస్జీ, కేకేఆర్ అండ్ సిఎస్కే వాళ్ళు ఇంకా డెబ్యూ చేయలేదు, వాళ్ళు ఇంకా విన్ అవ్వలేదు. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఫైనల్లీ ఎస్ఆర్హెచ్ వాళ్ళ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇన్ బ్యాటింగ్, బౌలింగ్ మంచి స్కోర్ని పుటప్ చేసి అండ్ స్కోర్ని డిఫెండ్ చేసుకోగలిగారు. అండ్ చేజింగ్లో యాజ్ యూజువల్ చేజింగ్లో ఇప్పటివరకు జరిగిన 5 matchesలో చేజ్ చేసిన టీమ్సే గెలిచాయి. బట్ ఎస్ఆర్హెచ్ యాక్చువల్గా మంచి స్కోర్ని డిఫెండ్ చేసుకోగలిగింది, 200 స్కోర్ని. అండ్ ఇట్ వాజ్ గుడ్. యాక్చువల్లీ ఫీల్డింగ్లో మంచి క్యాచెస్ని అండ్ రన్స్ని లీక్ చేశారు. Fielding they need to be looked on, but they are very good at all the things actually. So I hope SRH will continue the same thing. And next match వాళ్ళకి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఉంది Sunday. So I hope they'll make some more good innings actually. Yeah.